చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, చెప్పండి, కుక్క ఎప్పుడు చనిపోయింది? తాజా సమాచారం ఏంటి? జిల్లా తుని మండలం దొండవక గ్రామ పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గత శనివారం, ఈ నెల 6వ తేదీన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, ఆ చిన్నారితో పాటు పెంపుడు కుక్క అదృశ్యమయ్యాయి. గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు ఆ చిన్నారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో మొత్తం కూడా చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళటం అనేది కీలకమైన మలుపు. అయితే ఈ కుక్క కోసం గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితము కుక్క ఆచూకీ లభించింది. మంగళవారం కుక్క కొండపై భాగం నుంచి కిందకు వచ్చింది. అయితే పోలీసులు కూడా కుక్క కిందకి రావడం నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే కుక్క చాలా కీలకంగా ఉంటుంది, కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. ఈ కుక్క ఆధారం చేసుకొని పాప ఆచూకీ మనం కనిపెట్టవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. ఆ కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు కూడా కుక్క చాలా కంగారు పడిపోవడం, బెదిరిపోయి ఉంది. అయితే ఒక రోజు మొత్తం కూడా దానికి విశ్రాంతి ఇచ్చారు, బాగా ఆ అన్నము నీళ్లు అందించారు. శుక్రవారం ఉదయం ఆ కుక్కకి ఒక జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఆ కుక్క జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని స్వేచ్ఛగా వదిలేశారు. ఆ కుక్క శుక్రవారం మొత్తం కూడా సుమారు 50 ఎకరాలు ఉన్నటువంటి పాపాల తోటలో పరిశీలించి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం తిరిగింది. అదేవిధంగా ఆ సిహెచ్ అగ్రహారం, దొండబాక గ్రామ పరిస్థితుల ప్రాంతాల్లో కూడా సంచరించింది. నిన్నంతా మొత్తం కూడా సుమారు ఒక 8 కిలోమీటర్ల పరిధిలో ఈ కుక్క పెంపుడు కుక్క మొత్తం కూడా సంచరించింది. అయితే నిన్న అంతా ఈ 8 కిలోమీటర్లు మొత్తం కూడా సంచరించడం, ఎటువంటి ఫుడ్ తీసుకోకపోవడం తోటి కొద్దిసేపటి క్రితమే ఈ కుక్క అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పశు వైద్యులు, స్థానిక పోలీసులు అందరూ కూడా ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తే కుక్క కూడా మృతి చెందినట్లు కూడా ధృవీకరించారు. అయితే ఈ కేసు మొత్తంలో కూడా కుక్క అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అదేవిధంగా 2 ఏళ్ల చిన్నారి తప్పిపోయినప్పటి నుంచి కూడా కుక్క కనిపించకుండా పోయింది. సో కుక్కకి ఖచ్చితంగా పాప ఎక్కడ ఉందో, ఆ పాప ఏదైనా ప్రాంతంలో చిక్కిపోయినట్లయితే ఆ ప్రాంతాన్ని చూపిస్తుందని చెప్పి కూడా పోలీసులు చాలా ఆశాభావంగా ఉన్నారు. ఒక్కసారిగా ఈ కుక్క అనేది కుప్పకూలిపోవటం, కుక్క మృతి చెందటంతో పోలీసులు అయితే నిరాశ అయితే చెందుతున్నారు. దీంతో పాటు పెంపుడు కుక్క చనిపోవడం తోటి ఇక్కడ ఈ జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా ఒక ప్రధానమైన ఆధారము, ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కుక్క చనిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి పాప ఆచూకీ తెలియలేదు. ఈ కేసులో కొద్ది గొప్ప కీలకమైన పెంపుడు కుక్క కూడా ఇప్పుడు చనిపోవటం ఇది ఏ విధంగా చూడాలో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుక్క చనిపోయింది, ఇంకా తర్వాత దీంట్లో ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది అనే ఒక డైనమాలో అయితే పోలీసులు పడ్డారు. కుక్క చనిపోవడం అనేది చాలా కీలక పరిమాణంగా చెప్పుకోవచ్చు. ఈ కేసు ఎలా ముందుకు సాగుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక సవాలుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈశ్వరాచారి, పశు వైద్యులు ఏమంటున్నారు? ఏమైనా విషప్రయోగం లాంటివి జరిగిందా, లేకపోతే బెదిరిపోయి చనిపోయిందా, కుక్క భయానికి లోనైపోయిందా, చాలా ఏం జరిగింది అసలు కారణం? కుక్క మృతికి ఏమైనా చెప్తున్నారా పశు వైద్యులు? అలాగే ఏమైనా క్లూ మిగిల్చిందా కుక్క? అవును, అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఈ నెల 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారితో పాటు కుక్క కూడా మిస్ అయిపోయింది. 3 రోజుల పాటు ఈ కొండ పరిసర ప్రాంతాల్లో కుక్క సంచరించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. 3 రోజుల తర్వాత కుక్క కొండ పై భాగం నుంచి కిందకు వచ్చింది. ఈ 3 రోజుల పాటు కుక్కకి సరైన ఆహారం లేదు, మంచినీళ్లు లేవు. తర్వాత ఒక్కసారిగా ఆ కొండ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరేయటం, తర్వాత పోలీసులు కర్రలు పట్టుకొని, తర్వాత రెస్క్యూ టీం బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా కొండ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టే సమయంలో ఈ కుక్క ఒక్కసారిగా ఎప్పుడు ఒక్కరు ఇద్దరు ఉన్నటువంటి ఆ పామాయిల్ దోటలో సుమారు 100 నుంచి 200 మంది పోలీసులు ఉన్నటువంటి కుక్క మొత్తం కూడా ఒక్కసారిగా బెదిరిపోయింది, బెంబిలెత్తిపోయింది. ఆ కుక్క కిందకు వచ్చిన సమయంలో వీళ్ళందరూ చూసి అక్కడ అంటే సాధారణ స్థితిలో లేదని చెప్పి కూడా అక్కడికి వచ్చినటువంటి పశు వైద్యులు కూడా చెప్తున్నారు. ఆ కుక్క సాధారణ పరిస్థితుల్లోకి రావాలంటే ఒక రోజు మొత్తం దీన్ని విశ్రాంతిగా ఉంచాలని చెప్పేసి గురువారం మొత్తం కూడా దాన్ని విశ్రాంతిగా ఉంచారు.
శుక్రవారం కాస్త కుదురు పడింది, కుక్క పరిస్థితి పర్లేదు బాగా ఉంది అనుకున్న తర్వాతే శుక్రవారం ఉదయం దానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఆ జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సమయంలో పోలీసులు కూడా దాన్ని ఆ జీపీఎస్ ట్రాకర్ సహాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నిన్నంతా కూడా చాలా చక్కగానే కుక్క యాక్టివ్ గానే తిరిగింది, ఎక్కడ కూడా దాన్ని అలసిపోయినట్లు గానీ ఏమైనా నీరసంగా ఉన్నట్లు కూడా ఎవరు గమనించలేకపోయారు. అయితే ఈ రోజు ఉదయం కాస్త మళ్ళీ అది చుట్టుపక్కల మొత్తం 8 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ రాత్రి యథాస్థితిగా ఆ పామాల తోటలో నివాసం వద్దకు వచ్చింది. ఉదయం కూడా కాస్త బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి కాస్త అది నీరసంగా ఉంది, ఒక్కసారిగా ఉన్నటువంటి కుప్పకొలిపోతుంది. ఈ వైద్యులు కూడా దీన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఉదయం వరకు కూడా కాస్త బాగానే ఉంది, నిన్నంతా ఫుడ్ తినింది, ఉదయం కూడా కాస్తంత ఫుడ్ తినింది, వాటర్ తాగింది, బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా ఇలా కొప్పుకోలిపోవడం ఏంటనేది కూడా వైద్యులు అదేవిధంగా పోలీసులు కూడా కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల్లో ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, ధన్యవాదాలు ఈశ్వరాచారి.